ఈ చిత్రంలోని సన్నివేశాలు, పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితం మాత్రమే. వద్దు, నాకు ఈ జీవితం వద్దు. ఈ బాధతో నేను ఉండలేను. అసలు ఈ బాధను తట్టుకోలేను. నిజం చెప్పాలంటే ఇక ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అందుకే ఈ లోకాన్నే వదిలేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ వెధవలు ఉన్నారే, రావాలనుకుంటున్న టైంలోనే ఇక్కడికి రమ్మన్నారు. వచ్చి ఇంతసేపు అయింది, అయినా వీళ్ళు ఇంకా రాలేదు. 20 ఏళ్ల కుర్రాడు ఈ లోకాన్నే వదిలేద్దాం అనుకుంటున్నాడు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఎస్, నిరూపించింది ప్రేమ. హలో, చెప్పు. హలో నాన్న. వెళ్ళావు కాలేజ్కి? వెళ్ళాను నాన్న. జాగ్రత్త, ఎవరితోనూ గొడవలు పెట్టుకోకు. సరే నాన్న. వేళకు తింటూ ఉండు. సరే నాన్న. సరే కానీ రూమ్ నెంబర్ ఎంత? 353. పర్లేదు, రూమ్ బాగానే ఉంది. బాగా లేకపోయినా ఇక్కడే ఉండాలి, ఎందుకంటే రూమ్ చేంజ్ ఆప్షన్ లేదు. యువర్ మిస్నా? ఐఎమ్ మహేష్. వీళ్ళే మన రూమ్మేట్. వాడు కిషోర్. హాయ్. వాడు చందు. అతనేంది అప్పుడే చదివేస్తున్నాడు? కంగారు పడకు, వాడు చదివి తీసుకుని న్యూస్ పేపర్. హాయ్ చందు. నాకు ఈ రూమ్ బాగా నచ్చింది. ఆగు, ఇంకొకడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. హాయ్, ఐఎమ్ పవన్. హాయ్, ఐఎమ్ వెంకట్. హలో అమ్మా. వెళ్ళావు నాన్న రూమ్కి? వెళ్ళానమ్మా. బాగుందా? బాగుందా. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఓ 4 ఫ్రెండ్స్ అయ్యారమ్మా. సరే నాన్న, జాగ్రత్త. సరేమ్మా. వాడేంట్రా అప్పుడే వెళ్ళిపోతున్నాడు? పేపర్లో కొద్ది వాడు మన దగ్గర ఉంటాడు. వాడేంట్రా అలా ఫోన్ మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమోరా. రే ఇట్రారా. ఏంట్రా నన్నే అదోలా చూస్తున్నారు? నువ్వు పెద్ద హాలీవుడ్ హీరో మరి. ఎవర్రా ఫోన్లో? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నంబర్ తెగ విసిగిచ్చి చేస్తుందిరా ఫోన్ చేసి. ఇంకా నేనే బలవంతాన్ని ఫోన్ కట్ చేశాను రా. అబ్బా, ఒకసారి ఫోన్ రైట్. ఎవరమ్మా ఇక్కడ 3 digit నెంబర్ ఉండేది? అది కస్టమర్ కేర్ నంబర్ రా.
రే ఇది ఆల్రెడీ చదివేశాను రా. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, కానీ ఆ క్షణం నుంచి అంతా మారిపోయింది. హలో 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 మా హలో. అమ్మ నేను మళ్ళీ కలిగేస్తాను. సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నేను దర్శించి దరి చేరి వలచెందుకు. ఓయ్ ఏమైంది అలా ఉన్నా? ఏం లేదు. ఆ అమ్మాయి ఎవర్రా? మన క్లాసేరా, ఫస్ట్ బెంచ్. అవునా, మరి నాకు తెలియదే. మనకలా తెలిసింది, మన లాస్ట్ బెంచ్ కదా. రే నాకు ఆ అమ్మాయి నెంబర్ కావాలరా. ఎందుకురా? ఏ ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చేయలేరురా? అదేం పెద్ద పని కాదురా, మన పవన్ గారు ఉన్నాడుగా. రే వెంకట్, అమ్మాయి నెంబర్ దొరికిందిరా. ఆగు, ఈడెక్కడ దొరికాడురా నాకు. ఇదిగో తీసుకో. ఎప్పుడు మన పంచపాండవులు ఒక మిస్ అయిపోతుంటారు. ఆ బయట మన అర్జునుడు మాట్లాడుతూ ఉంటాడు. వీడెక్కడరా? మరుడేంట్రా ఈ మధ్య ఫోన్ ఎక్కువ మాట్లాడుతున్నాడు? మొన్న ఒక అమ్మాయి నంబర్ దొరికింది కదా, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. రేయ్ మీకు విషయం తెలుసా? ఏంటి? మొన్న మన కిషోర్ గారు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అవునా? సరే కానీ రిజల్ట్ ఏమైంది? హలో సజీవా? హలో ఎవరు? నేను వెంకట్ని. వెంకట్, ఏంటి ఇలా కాల్ చేసావు? అది నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు, ఏంటి? భయం వేస్తుంది సజీవా. చెప్పు, పర్లేదు. ఐ లవ్ యూ సజీవా. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నువ్వంటే చాలా ఇష్టం సజీవా. నువ్వు లేకుంటే ఉండలేను. సారీ వెంకట్, నేను నిన్నెప్పుడు అలా అనుకోలేదు. సజీవా సజీవా ప్లీజ్ సజీవా, ఐ లవ్ యూ సజీవా. నాకు ఇంకెప్పుడు కాల్ చేయొద్దు, బాయ్. సజీవా హలో హలో.
రే వీడిక్కున్నారా? ఏంట్రా ఫోన్ చేసి ఎంత అర్జెంట్గా రమ్మన్నారు? ఏం లేదు, మనం క్యాజువల్ కలిసి ఇదేగా. మీకు అసలు బుద్ధి ఉందారా? ఫోన్ చేసి రమ్మంటే నేను ఇంకా మీకు ఏదో అయ్యింది అనుకున్నాను. సర్లేవా, కిక్ 2 సినిమా రిలీజ్ అయిందిరా, వెళ్దామా? వెళ్ళండి. ఇంకెప్పుడు మీ సంతోషాలే కానీ పక్కనోడి బాధలు తెలియదు. బాధలు లేకుండా ఎవడున్నాడు బాబా? బాధపడినాడు అసలు మనిషే కాదు. అవునులే, మీకు హార్ట్ ఉంటే కదా పక్కనోడి బాధలు తెలియడానికి. సరే ఇప్పుడు ఏమైంది? ఆ అమ్మాయి లవ్ రిజెక్ట్ చేసింది అంతేగా, దానికి రాయిపోవాలా? ఆపండ్రా, ప్రేమ గురించి మీకేం తెలుసు? అవును, ప్రేమ గురించి మాకు కొద్దిగా తెలుసు. 20 ఏళ్ల కొడుకు ఇంటికి దూరంగా ఉంటే ప్రతి నిమిషం తన కొడుకు గురించి ఆలోచించి ఆ మతమేరా మాకు తెలుసు. అవునరా, వయసులో ఉన్న కుర్రాడు పాపం ఇంటికి దూరంగా ఎలా ఉంటున్నాడు అని ఆలోచించే తండ్రి ఆరాటపడే బాధ ఏంటో మాకు తెలుసు. ప్రతిరోజు పేపర్లో చదివే ఘోరమైన వార్తలను చూసి తన బిడ్డలకు ఏమీ కాకూడదనే విషయం తప్పించే తల్లిదండ్రుల ప్రేమ గురించే మాకు తెలుసు. ఒకసారి పేపర్ పట్టుకో. అలాగే 1 నిమిషం ఉండగలవా? ఉండగలను. 1 గంట? ఉంటా. 2 గంటలు? ఉంటా. 1 రోజు? ఏంట్రా నువ్వు అనేది? అంతసేపు పట్టుకుంటే చెయ్యి నొప్పి పుడుతుంది. సమస్య కూడా అంతేరా, దాని గురించి ఆలోచిస్తున్నంతసేపు బాధపడుతూనే ఉంటుంది. ఒక్కసారి వదిలేసి చూడు, తేలిక పడతారు. నీకు అమ్మాయి ఏం చెప్పిందో నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు మాకు అనవసరం, మేము అడగం కూడా, ఓకేనా? జీవితం అనేది చాలా విలువైనది, దాంట్లో దేనికి ఇంపార్టెంట్ ఇస్తావో నీకే వదిలేస్తున్నాం. అరే పిచ్చోడా, మామిడి తోటలో ఒక్క పండు బాగాలేదని తోట మొత్తాన్నే వదిలేస్తావా? ఏం వద్దా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేసావు అనుకో, ఆ దేవుడు క్షమించినా సరే నేను క్షమించావు. సారీరా. బాబోయ్ ఆపండ్రా, ఫస్ట్ షో సినిమాకి టైం అయింది, వెళ్దామా? హలో మా, ఇంకేం కాల్ చేయలేదు. 2 రోజులు ఫోన్ పని చేయలేదు మా, ఇప్పుడే ఫ్రెండ్స్ కాల్ చేశారు. ఎలా ఉన్నామ్మా? జీవితంలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒక క్షణం ఆలోచించండి.